ఫ్రెండ్స్, మనం ఏదైనా చిన్న విజయం సాధించగానే నేను లేకపోతే ఈ పని ఏది కాదు అని గర్వపడుతుంటాం. కానీ ఏకంగా సముద్రాన్ని దాటిన వీరుడు, లంకను దహించిన మహాశక్తివంతుడైన హనుమంతుడు తన విజయాన్ని ఎలా చూస్తారో మీకు తెలుసా? రామాయణం ముగిసిన తరువాత హనుమంతుడు గంధమాదన పర్వతంపై రామధ్యానంలో ఉన్నారు. అక్కడికి ఒక భక్తుడెళ్ళి, మహావీర, మీ అద్భుతమైన కృత్యాలు వింటుంటే ఆశ్చర్యమేస్తుంది. 100 యోజనాల సముద్రాన్ని మీరు ఒక్క గెంతుతో దాటారు కదా. ఆ సమయంలో మీ మనసులో ఏముంది? నేను దాటగలను అన్న నమ్మకమా, లేక మీ శారీరక బలమా అని అడిగాడు. హనుమంతుడు చిరునవ్వు నవ్వి, ఆ సముద్రాన్ని దాటింది హనుమంతుడనే కోతి కాదు, ఆ సముద్రాన్ని దాటించింది శ్రీరామనామం. నేను కేవలం ఆ రామనామాన్ని నమ్మి కళ్ళు మూసుకుని గాల్లోకి ఎగిరాను. అది నన్ను తీసుకెళ్లి తీరానికి చేర్చింది. నాది కేవలం శరీరం మాత్రమే, శక్తంతా నా రాముడిది అని చెప్పాడు. ఆ భక్తుడికి ఇంకా నమ్మకం కలగక, స్వామి, రామనామానికి అంత శక్తి ఉంటుందా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు ఒక చిన్న రాయిని తీసుకున్నాడు. దాని మీద రామ అని రాసి నీటిలో వేశాడు. ఆ రాయి నీటిపై తేలింది. భక్తుడు ఆశ్చర్యపోయి తాను కూడా ఒక రాయి తీసుకుని దాని మీద రామ అని రాసి నీటిలో వేశాడు. కానీ ఆ రాయి మునిగిపోయింది. ఆ భక్తుడు బాధగా, స్వామి, నేను కూడా రామనామమే కదా రాశాను, నా రాయి ఎందుకు మునిగిపోయింది అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ, నేను రాయిని నీటిలో వేసినప్పుడు రాముడు ఆ రాయిని పట్టుకుంటాడు అన్న నమ్మకంతో వేశాను. కానీ నువ్వు రాయిని వేసినప్పుడు రాముడు దీన్ని పట్టుకుంటాడో లేదో అన్న సందేహంతో వేశావు. అందుకే నీ రాయి మునిగిపోయింది. శక్తి నామంలో లేదు, ఆ నామంపై నీకున్న నమ్మకంలో ఉంది అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఎంత గొప్ప పనైనా నేను చేశాను అని అహంకారం వదిలేసి నమ్మకంతో అడిగేస్తే ప్రతి పనిలో విజయం దక్కుతుంది. హనుమంతుడు లాంటి మహావీరుడే నేనేం చెయ్యలేదు అన్నప్పుడు మనమెంతండి? ఏంటి, నిజమే కదా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.